పార్ట్ 1లో జరిగిన స్టోరీ. రంగా కోడిపుంజు చనిపోతూ తన ఆస్తిలో సగభాగం మొదట పుట్టే మనవడికి, మిగతా ఆస్తి తరువాత పుట్టే వారసులకు వీలునామా రాసి చనిపోతాడు రంగా. రంగా పెద్ద భార్య కొడుకు చంద్ర, చిన్న భార్య కొడుకు సూర్య. చంద్ర భార్య సత్య, సూర్య భార్య మీనా చెరో 2 గుడ్లు పెడతారు. మీనాకు గనుక ముందుగా మగపిల్లవాడి పుడితే ఆస్తిలో సగభాగం మీనా కొడుకుకే దక్కుతుందనుకున్న చంద్ర, అతని తమ్ముడు రాజు మీనా సూర్యాల గుడ్లను వాళ్లకు దూరం చేయాలని అనుకుంటారు. చంద్ర వాళ్ళ కుట్రను తెలుసుకున్న సూర్య గుడ్లను తన భార్యను తీసుకుని రాత్రికి రాత్రే ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వేరే చోటుకు వచ్చి ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న సూర్య మీనాలను, ఆ ఇంట్లో పనిచేసే రాధ అనే కోడిపెట్ట మీనా వాళ్లను ఇంట్లోకి తీసుకువెళ్తుంది. తమ గుడ్లను ఒక గదిలో పెడతారు మీనా సూర్యాలు. రాత్రంతా అలసిపోయి ఉండటంతో మీనా సూర్యాలిద్దరూ మరొక గదిలో నిద్రపోతూ ఉండగా 2 గుడ్లలో నుండి 3 కోడి పిల్లలు బయటకు వస్తాయి. ముద్దుగా ఉన్న ఆ కోడి పిల్లలను చూడగానే అత్యాశపడుతుంది రాధ కోడిపెట్ట. కోడిపిల్లలు మగబిడ్డను తీసుకువెళ్లి వేరే చోట దాచిపెడుతుంది రాధ. తరువాత మీనా సూర్యాలిద్దరూ తమకు 3 పిల్లలు పుట్టారని తెలియక ఆడపిల్లలిద్దరిని తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతారు. మీనా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాచిపెట్టిన మగబిడ్డను తీసుకుని తన ఇంటికి బయలుదేరుతుంది రాధకోడి. రాధకోడి పిల్లని తీసుకుని వెళ్తుండటం చంద్రరాజులు చూస్తారు. తన భార్యకు 2 ఆడపిల్లలే పుట్టడంతో ఆస్తి ఏమైపోతుందోనన్న బాధలో ఉన్న చంద్ర రాధను ముందుకు వెళ్లకుండా ఆపుతాడు. తరువాత ఏం జరిగిందో చూడండి. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నీకు భర్త లేడు కదా, మరి ఈ పిల్లవాడు ఎక్కడి నుండి వచ్చాడు అని చంద్ర గట్టిగా అడగటంతో రాధ తడబడుతూ, నేను పక్కూరికి వెళ్ళి వస్తుంటే ఈ చిన్న కోడిపిల్ల కాలువలో కొట్టుకుపోతూ కనిపించింది బాబు. నాకు జాలి వేసి వెళ్లి కాలువలో నుండి కాపాడి నాతో పాటు తీసుకువెళ్తున్నాను అంటుంది రాధ. నీ తడబాటు చూస్తుంటే నువ్వేదో అబద్ధం చెప్తున్నావని అనిపిస్తుంది. పైగా ఈ పిల్లవాడిని చూస్తుంటే కాలువలో పడ్డవాళ్లాగా అనిపించటం లేదు. ఏ భయము లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు. దీన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. సరే, వీడి నీ దగ్గరికి ఎలా వచ్చాడో మాకు అనవసరం. వీడిని మాకిచ్చేయి. నీకు బ్రతకటానికి కావలసినంత డబ్బిస్తాము. దాంతో నువ్వు ఎవరి దగ్గర పని చేయకుండా సుఖంగా బ్రతకొచ్చు. నా మాట కాదన్నావో వీడు ఎవరికి పుట్టాడో, నీ దగ్గరికి ఎలా వచ్చాడో మొత్తం కూపీలాగుతాం. నువ్వు గనుక తప్పు చేసి ఉంటే నీకు శిక్ష పడక తప్పదు అని చంద్ర అనటంతో రాధ భయంతో వణికిపోతుంది. అమ్మో, వీళ్ళకి నిజం తెలిసిందంటే ఆ సూర్య వాళ్ల ముందు నేను దోషిగా నిలబడతాను. పిల్లవాడిని దొంగిలించానని నన్ను బ్రతకనివ్వరు. ఎందుకొచ్చిందంట? వీళ్ళిచ్చే డబ్బు తీసుకుని వెళ్ళిపోవటం మంచిది అనుకున్న రాధ, సరే బాబు, వీడిని మీకు ఇచ్చేస్తాను. మరి మీరిస్తానన్న డబ్బు ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటుంది రాధ. అలారా దారికి, రేపు మా ఇంటికి వచ్చి డబ్బు తీసుకువెళ్ళు. చంద్ర వాళ్ళ ఇల్లు ఎక్కడని ఎవరిని అడిగినా చెప్తారు అని చంద్ర అనగానే సరేనని చెప్పి వెళ్ళిపోతుంది రాధ. తరువాత రాజు చంద్రతో, వీడిని మనమేం చేసుకుంటామన్నయ్యా, వీడేమీ మన వారసుడు కాదు కదా అంటాడు రాజు. కాదని ఎవరికి తెలుసురా, వీడిని చూస్తే నిన్ననో మొన్ననో పుట్టినట్టున్నాడు. ఇప్పుడు వీడిని మన ఇంటికి తీసుకువెళ్ళి నా పిల్లలిద్దరిలో కలిపేసి వీడు కూడా నా కొడుకేనని అందరినీ నమ్మిద్దాం. దాంతో ఆస్తి మొత్తం మనదవుతుంది. ఆ సూర్యగాడు మిగతా వాటా గురించి అడిగినప్పుడు చూద్దాం అంటాడు చంద్ర. మరి వదిన పెట్టింది 2 గుడ్లేనని ఆ మీనా వాళ్లకు తెలుసు కదన్నయ్య అని రాజు అనటంతో, అబ్బా, ఒక గుడ్లో నుండి కవల పిల్లలు పుట్టారని చెబుదాంలేరా అంటాడు చంద్ర. సరే అన్నయ్య, వీడు మన దగ్గరికి కృష్ణాష్టమి రోజు వచ్చాడు కనుక వీడికి మురారి అని పేరు పెడదాం అంటాడు రాజు. తర్వాత అన్నదమ్ములిద్దరూ కోడిపిల్లని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంటికి వచ్చి చూసిన చంద్రరాజులిద్దరూ అవాక్కైపోతారు. ఎందుకంటే అక్కడ చంద్ర భార్య సత్య చనిపోయి ఉంటుంది. మరోవైపు చంద్ర పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉంటారు. వెంటనే రాజు చంద్రతో, వదినేంటన్నయ్య ఇలా చనిపోయింది? ఉదయం బాగానే ఉంది కదా అంటాడు రాజు బాధగా. 2 రోజుల నుండి మీ వదినకు అనారోగ్యంగా ఉంది రాజు. మొదటిసారి తల్లయింది కదా, అందుకే ఒంట్లో తేడాగా ఉందనుకున్నాను. ఈ పిల్లల గొడవలో పడి అంతగా పట్టించుకోలేదు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు రాజు అని ఏడుస్తూ ఉంటాడు చంద్ర. మరి కొద్ది రోజుల తర్వాత చంద్ర రాజుతో, రాజు, మీ వదిన చనిపోయిన తర్వాత మన 2 పిల్లలతో పాటు ఆ మురారిని కూడా చూసుకోవటం మన వల్ల కావటం లేదు. నువ్వు ఎవరినో ప్రేమించానని చెప్పావు కదా, వెంటనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో తమ్ముడు. ఈ ఇంటికి ఆర్థికుగా ఉంటుంది అంటాడు చంద్ర. సరే అన్నయ్య, అలాగే చేస్తాలే అంటాడు రాజు. తరువాత కొద్ది రోజులకే రాజు రేణు అనే కోడిపెట్టను పెళ్లి చేసుకుంటాడు. కాని రేణుకు మురారి తమ ఇంటి వారసుడు కాదని తెలియటంతో చంద్ర పిల్లలిద్దరినీ బాగానే చూసుకుంటున్న రేణు మురారిని మాత్రం వేరుగా చూడటం మొదలుపెడుతుంది. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. మురారి పెద్దవాడవుతాడు. చంద్ర కూతుళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపిస్తాడు. రాజు రేణులకు మాత్రం పిల్లలు పుట్టరు. కానీ రేణు మాత్రం మురారిని ప్రేమగా చూడకపోగా ఎప్పుడూ ఒక పనివాళ్లాగా చూస్తూ ఉంటుంది. ఈ విషయం గురించి రాజు చంద్రాలకు తెలిసినా గానీ పెద్దగా పట్టించుకోరు. ఒకరోజు చంద్ర రాజుతో, తమ్ముడు, ఆ మురారి గాడిని బాగా గమనించావా? వాడు చూడటానికి ఆ సూర్యలాగే అనిపిస్తున్నాడు కదా
అంటాడు చంద్ర. ఇంకెక్కడ సూర్య అన్నయ్య, మన దెబ్బకు భయపడి ఆ సూర్యగాడు ఈ ఊరినే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయినా వాడికి కూడా నీలాగా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు కదన్నయ్య అంటాడు రాజు. మరోవైపు సూర్య మీనా పిల్లలిద్దరు కూడా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోవటంతో సూర్య మీనాలిద్దరూ ఒంటరిగా మిగిలిపోతారు. ఒకరోజు మీనా బయటకు వెళ్ళి వస్తుండగా ఇంటి ముందు చెట్టు మీద జాను అనే పిచ్చుక కూర్చుని ఉంటుంది. వర్షం పడుతూ ఉండటంతో జాను పిచ్చుక తడుస్తూ ఉంటుంది. అది చూసిన మీనా, అయ్యో పిచ్చుక, వర్షం ఎప్పట్లో తగ్గేలాగా లేదు, నువ్వు ఇంట్లోకి రా, వర్షం తగ్గిన తర్వాత వెళ్ళిపోదు గాని అని మీనా అనటంతో ఇంట్లోకి వస్తుంది జాను పిచ్చుక. తర్వాత చాలాసేపు మీనా జానులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల మధ్యలో తను ఉండేది వసంతపూర్లోనని చెప్తుంది జాను పిచ్చుక. మీనా కూడా తమ ఊరు కూడా అదేనని, కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఇక్కడ ఉంటున్నామని చెప్తుంది. ఒకరోజు జాను పిచ్చుక చెట్టు మీద ఉండగా అక్కడికి మురారి వస్తాడు. చెట్టు కింద దిగులుగా ఉన్న మురారిని చూసిన జాను పిచ్చుక మురారి దగ్గరికి వచ్చి, ఎందుకు మురారి ఎప్పుడు ఈ చెట్టు కిందకు వచ్చి దిగులు పడుతూ ఉంటావు అంటుంది జాను పిచ్చుక. నా పేరు మురారి అని నీకెలా తెలుసు అంటాడు మురారి. నీ గురించి నాకంతా తెలుసు మురారి, అసలు నీ బాధ కారణమేమిటో చెప్పు అంటుంది జాను. నేనే తప్పు చేయకపోయినా మా పిన్ని నా మీద ఎప్పుడూ చిరాకు పడుతూనే ఉంటుంది పిచ్చుక. అదేంటో మా చెల్లెలిద్దరినీ మా పిన్ని బాగానే చూసుకుంటుంది, కానీ నేనంటే ఎందుకో తనకు అస్సలు ఇష్టం ఉండదు. మా పిన్ని నా విషయంలో అలా ఉండటానికి నా తప్పేంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు అంటాడు మురారి. దాంతో జాను పిచ్చుక కాసేపు ఆలోచించి, మీ పిన్ని నీతో అలా ఉండటానికి కారణమేమిటో నాకు తెలుసు మురారి, ఎందుకంటే నువ్వు ఆ ఇంటి వారసుడు కాదు అని ఆ రోజు రాధ మురారిని తీసుకువచ్చిన దగ్గర నుండి జరిగిన సంగతి అంతా చెప్తుంది జాను పిచ్చుక. దాంతో మురారి చాలా ఆశ్చర్యపోతాడు. నువ్వు చెప్పేదంతా నిజమా పిచ్చుక అంటాడు మురారి నమ్మలేనట్లుగా. అవును మురారి, నిన్ను ఆ రాధ చంద్ర వాళ్ళకు అప్పగించినప్పుడు నేను అక్కడే చెట్టు మీద ఉన్నాను. వాడు చెట్టు పైన ఉన్న నన్ను గమనించలేదు. ఇప్పుడైనా నువ్వు బాధపడుతున్నావని ఈ సంగతి నీకు చెప్పాను మురారి. నేను ఈ సంగతి నీకు చెప్పినట్లు ఎవరికి చెప్పకు, మీ నాన్న వాళ్ళకి తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు అంటుంది జాను పిచ్చుక. దాంతో మురారి దిగులుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో మీనా అక్కడికి వస్తుంది. సూర్య పోలికలతో ఉన్న మురారిని చూడగానే మీనా చాలా ఆశ్చర్యపోతుంది. మీనా జాను దగ్గరికి వచ్చి, నేను నా స్నేహితురాలను కలిసిపోదామని ఈ ఊరు వచ్చాను జాను, ఇంతలో నువ్వు కనపడ్డావు. ఇంతకుముందు బాధపడుతూ వెళ్ళి నా కోడిపుంజు ఎవరు జాను, నా భర్త పోలికలతో ఉన్నాడు అంటుంది మీనా. అతని గురించి ఏమడుగుతావులే మీనా, అతను ఒక దురదృష్టవంతుడు అని అంతకుముందు జరిగిన విషయమంతా జాను మీనాకు చెప్పటంతో, మురారిని రాధ కృష్ణాష్టమి రోజున చంద్ర వాళ్లకు అప్పగించిందని అంటున్నావు కదా జాను, ఆ రాధ అంతకుముందు రోజంతా మాతోనే ఉన్నది. ఒక్కరోజులోనే ఆ రాధకు పిల్లవాడు ఎక్కడి నుండి వచ్చాడో నాకు అర్థం కావటం లేదు జాను. ఆ రాధ ఇల్లు ఎక్కడుందో నీకు తెలుసా అంటుంది మీనా. తెలుసమ్మా, ఈ పక్కూరే తనది. ఈ మధ్యన కూడా నాకు ఒకసారి కనపడింది అంటుంది జాను. జాను, వివరాలేమీ అడగకుండా నన్ను ఆ రాధ ఇంటికి తీసుకువెళ్తావా అని మీనా అనటంతో, సరే పదమేనా అంటుంది జాను. తరువాత జాను మీనాలిద్దరూ రాధ ఇంటికి వెళ్ళగానే మీనాను చూసిన రాధ గతుకుమంటుంది. తరువాత మీనా గట్టిగా నిలదీయటంతో మొదట్లో రాధ నిజం ఒప్పుకోకపోయినా మురారి సూర్య పోలికలతో ఉండటం, జాను పిచ్చుక జరిగిన వాస్తవానికి సాక్ష్యంగా ఉండటంతో రాధ విధిలేక చేసిన తప్పును ఒప్పుకుంటుంది. తరువాత మీనా సూర్య దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పటంతో సూర్య కూడా వాస్తవాన్ని నమ్మలేకపోతాడు. కానీ ఎదురుగా ఉన్న జాను పిచ్చుకు కూడా జరిగిన విషయం చెప్పటంతో ముగ్గురు కలిసి చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. సూర్య వాళ్లను చాలా రోజుల తర్వాత చూడటంతో రాజు చంద్రాలిద్దరూ ఆశ్చర్యపోతారు. తరువాత సూర్య చంద్రారాజులిద్దరూ చేసిన మోసాన్ని బయట పెట్టడంతో అన్నదమ్ములిద్దరూ మొదట్లో సూర్య వాళ్లను బెదరగొట్టాలని చూస్తారు. కానీ రాధను తీసుకొచ్చి ఊరి పెద్దల ముందు నిజం చెప్పిస్తామని సూర్య మీనాలు అనటంతో పరువు పోతుందని భయపడ్డ రాజు చంద్రాలు చివరికి నిజం ఒప్పుకుంటారు. తరువాత సూర్య చంద్ర వాళ్లతో, ఈ ఆస్తి గురించి నేనేనాడు ఆశపడలేదన్నయ్య, మీరే అనవసరంగా మా అమ్మ మీద నా మీద ద్వేషం పెంచుకున్నారు. మా అమ్మను నాన్న ఇంటికి తీసుకువచ్చిన తర్వాత మిమ్మల్ని ఇద్దరిని ఎంత ప్రేమగా చూసుకున్నదో మీకు కూడా తెలుసు కదన్నయ్య. కానీ మీ ద్వేషం ముందు మా అమ్మ ప్రేమ మీకు కనిపించలేదు. మా అమ్మ మీద ఉన్న కోపాన్ని మీరు నా మీద కూడా పెంచుకున్నారు. నాకు మీ మీద ఎప్పుడూ కోపం లేదన్నయ్య. ఇప్పుడు కూడా మేము వచ్చింది ఆస్తి కోసం కాదు. ఆస్తి మొత్తం మీరే తీసుకోండి అన్నయ్య, నా కొడుకును మాత్రం నాతో పంపించండి చాలు అని సూర్య అనగానే చంద్రరాజులిద్దరూ సిగ్గుతో తలదించుకుంటారు. తర్వాత చంద్ర సూర్యతో, మమ్మల్ని ఇద్దరిని క్షమించు సూర్య, నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఆస్తి కోసం మిమ్మల్ని చాలా బాధలు పెట్టాం. చివరకు మాకు తెలియకుండానే నీ కొడుకును మా వారసుడని అందరినీ నమ్మించాం. కానీ ఆ దేవుడు మాకు సరైన శిక్ష వేశాడు. మొదట నా భార్యను నాకు దూరం చేశాడు, తరువాత రాజుకు పిల్లలు లేకుండా చేశాడు. మీకు మేము చేసిన అన్యాయానికి మాకు ఏనాడు ప్రశాంతత అన్నదే లేదు తమ్ముడు. ఇప్పటికైనా మమ్మల్ని క్షమించి నువ్వు మీనా మురారితో పాటు ఇక్కడే ఉండండి. మేం చేసిన తప్పులకు కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటాం
అంటాడు చంద్ర. రాజు కూడా అన్నయ్య చెప్పినట్లు చేయండి సూర్య అనటంతో సూర్య మీనాలిద్దరూ సంతోషంగా అక్కడ ఉండటానికి ఒప్పుకుంటారు. తల్లిదండ్రులిద్దరూ తనను వెతుక్కుంటూ రావటంతో మురారి ఆనందానికి అవధులుండవు. తరువాత రేణు కూడా మురారి విషయంలో తన ప్రవర్తనకు క్షమాపణ చెప్తుంది. అప్పటి నుండి అందరూ వారసుడితో కలిసి ఒకే చోట సంతోషంగా ఉంటారు.